గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఓకే, మొత్తానికైతే ఈ ప్రెజెన్స్ లో అయితే లైఫ్ ఏందో తెలుసుకొని షాప్ పెట్టి షాప్ పెట్టి అంతకు ముందు అంతా అంత ముందుకు ఇన్స్టా ప్రమోషన్స్ చాలా చాలా ఒక 9 months 8 months హైదరాబాద్లో ఉన్నా నేను. ప్రమోషన్స్ చేసుకుంటా రూమ్ తీసుకొని ఫ్రెండ్స్తో ఇక్కడే ఉన్నా. తర్వాత ఇక్కడ చాలా వరకు ఆడిషన్స్కి దానికి దీనికి వెళ్ళినా కానీ సెట్ అవ్వలే. కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి. ఇంకెప్పుడు సెటిల్ అవుతావురా నాయన అని రూమ్ భీమ్ అంతా ఖాళీ చేసుకొని ఇంటికి పోయి అన్న నేను ఇట్లా షాప్ పెట్టాలనుకుంటున్నా అంటే సరే పెట్టుకోరా అని ఇక చూపించిండు. ఇక ప్లానింగ్ చెప్పిండు. ఇక షాప్ పెట్టుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తున్నది. ఛాన్సెస్ రావట్లే అక్క. మళ్ళీ బయట ఎంత తిరిగినా ఛాన్సెస్ రావట్లే. ఒకరిని తీసుకోపోయినావు అంటే వానికి మధ్యాహ్నం తిండి తక్కువ, తిండి బిల్లు దండగా. వాడిని తీసుకుపోయినట్టే వాడిని ఊరికే కదా మళ్ళీ మధ్యాహ్నం అది తినిపించాలి, సాయంత్రం స్నాక్స్ అన్నట్టు. నాకు కూడా అయినాయి అట్లా. ఓకే, నీకు వచ్చే కామెంట్స్లలో నెగిటివ్ అంటే ఏమి ఉండవు కామెంట్స్లో అయితే. ఇక అవే ఏడుగొట్టు రీలు ఎప్పుడు ఇవే రీల్స్ ఎత్తావా అది అని అంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఏడ్చేది కూడా ఒక ఎమోషనల్ అంటే యాక్ట్ ఎవరికి రాదు కదా అక్క. ఇప్పుడు స్మైలింగ్ ఫేస్ రీల్స్ అయితే అందరు చేస్తారు, అందరితో అవుతుంది అది. కానీ ఎమోషనల్ రీల్స్ అయితే చాలా తక్కువ, ఎవరికి రావు కదా అట్లా. నేను ఏమనుకుంటా వానికి ఏం తెలుసులే మన కష్టాలు, జన్మం పెట్టుకుంటే కిందికని మీ దగ్గర పండుతుంది, వానికి ఏం తెలుసులే అని లైట్ తీసుకుంటే నేను ఏమనవని. నువ్వు చేసి చూపిరా పోయి కావాల్సి వస్తే నన్ను అయితే ఏమనకని చెప్తా అంతే. ఏమన్నా ఇప్పుడు లైఫ్ లో నీకు ఎవరు లేరు కదా, ఎవరు లేరు నీకంటూ పర్సన్స్ ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఏదైనా సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేసుకుంటావు, ఎలా ఉంటావు? ఉన్నారు కదా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అరే ఇట్లా ఇబ్బంది అవుతుందిరా సమ్ అమౌంట్ గురించి అయినా ఇట్లా ఇట్లా అని అంటే వాళ్ళు చూసేసుకుంటారు. లేకపోతే మా చిన్నన్న ఉన్నాడు, మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు, ఆయన కాల్ చేస్తా, లేకపోతే అన్నయ్య కాల్ చేస్తా, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు. నాకు అలా చూసుకుంటారు. అలా చూసుకుంటారు. ఈయనని ఎక్కువ సోషల్ మీడియాలో సపోర్ట్ చేసింది అంటే బయట రీల్స్ తీయడాలు కానీ ఎడిటింగ్ చేయడాలు కానీ ఎక్కువ సపోర్ట్ చేసిందంటే మా చిన్నమ్మ కొడుకు అనమాట నవీన్. నా బాగా సపోర్ట్ చేస్తుండే. తర్వాత ఊళ్ళే ఫ్రెండ్స్ ఇక రీల్స్ చేస్తుండే అట్లా. అప్పుడప్పుడు అంటుండే వీడియో తీస్తానే బీర్ ఆఫీసర్ అన్నట్టు. ఏంటంటే అంటే వీడియో తీయాలంటే బీర్ ఆఫీస్తేనే తీస్తారా పోయి లేకపోతే తీయా అంటే అలా కామెంట్లు వస్తున్నాయి. కానీ ఇక మళ్ళీ వాళ్ళే తీస్తారు. ఇక నైట్ ఎట్లనో సిట్టింగ్ చేసి కూర్చున్నట్లు అంతా వీడియోలు తీపించుకున్నందుకు కదా, రీల్స్ చేయించుకున్నందుకు అట్లా. ఓకే, మరి యూట్యూబ్ పరిస్థితి ఏంటి నీది? యూట్యూబ్ అంటే నాది ఒకటి ఫస్ట్లో నేను స్టార్టింగ్లో పెట్టుకుంది, అది మోటివేషన్ అయిపోయింది. అది సమ్ ఇట్లా ఫ్రెండ్స్ ఇష్యూ వల్లనే అది డిలీట్ అయిపోయింది ఛానల్. అంటే నేనేం డిలీట్ చేయలేదు, వాళ్ళే డిలీట్ చేసినారు ఆ ఛానల్. అది తర్వాత నేను చాలా వరకు చేయలే, యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. తర్వాత ఈ ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేసుకున్నా, ఒకసారి ట్రై చేసి చూద్దాంలే అని. కానీ ఇప్పుడు కంటిన్యూ ఏం చేయట్లే దానిపైన. ఓకే, ఓన్లీ ఇన్స్టా ఇదే వాడుతున్నా అంతే. ఇన్స్టా ఏదో జస్ట్ నార్మల్గా వాడుతున్నావు, మిగతాదంతా ఇంకా ఇన్కమ్ షాప్ అంతవరకు. ఏం ప్రమోషన్స్ వస్తాయి. మరి పెళ్ళి ఎప్పుడు? అమ్మో పెళ్ళ ఇప్పుడే నాకు ఉన్నది. ఇంకా ఇప్పుడే కదా బిజినెస్ పెట్టుకుంది, ఇంకా ముందు సెటిల్ కావాలి, ఇంకా బ్రాంచ్ ఓపెన్ చేయాలి, మస్తు ప్లానింగ్స్ ఉన్నాయి లైఫ్లో. పెళ్ళి అంటే నడవదు ఇప్పుడు. ఓకే, ఇన్ని రోజులు లేకుంటుండే కదా ప్లానింగ్స్? ఇన్ని రోజులు ఏం లేకుండే, లవ్ ఉంటుండే. లవ్ ఏమి ఉండకపోతుండే కానీ ఏ ఫ్రెండ్స్తో తిరగడాలు, అటు ఇటు పైసలు ఖర్చులు అవి బాగా పెట్టినాం. తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇది కాదురా లైఫ్, ముందు ముందు ఇంకా ఇప్పుడు అన్నీ ఉంటేనే పిల్లల్ని ఇస్తారు లేకపోతే ఇత్తలేరు రా అని డిసైడ్ అయ్యి ఒక్కొక్కడు ఇప్పుడు మెల్లమెల్లగా సెటిల్ అవుతున్నాం. ఓకే, లైఫ్ మీద నీ గోల్ ఏంటి? లైఫ్ మీద గోల్ ఏం లేదు, కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం ఉడతా ఉంటే ఎవరు మన దగ్గర రారు. ఇప్పుడు ఉడతా ఉంటే పిల్ల వస్తుంది, పిల్ల ఎందుకు వస్తుంది? కుడిపనికే వస్తుంది. అదొకటి నమ్ముతా. అన్నీ సెటిల్ అయిన తర్వాత పిల్ల వస్తుంది, ఫ్యామిలీ వస్తారు, మామయ్యలు వస్తారు. అవన్నీ దాకా దేకనోడు ఇప్పుడు వచ్చి మన దగ్గర ఫోన్ చేసి అడుగుతారు అనమాట బాగున్నావా అని. అంతమందుకు ఎవరు కూడా దగ్గర రాకోరు, ఇప్పుడు వస్తున్నారు అంత సెటిల్ అయిన తర్వాత. అంటే సక్సెస్ అవుతానే మనుషులు, లేకపోతే వస్తుంది అంత డొల్లా. అంతెందుకు మన సొంత బాబాయ్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా లైఫ్లో లేరు కానీ బయట వాళ్ళు ఉన్నారు. అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఎవరు దేకరు, అసలు సెటిల్ అయితేనే దేకుతారు, లేకపోతే ఎవరు దేకుతాడు అక్క. ఓకే నరేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే కానీ గ్రేట్ తెలుసా ఒక పర్సన్ ఎవరు లేకుండా ఉండడం అంటే. అవునా కదా?
ఫేస్ చేసి ఉంటావు కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేనట్టుగా చెప్పట్లేదు. ఎవరు లేరంటే నేను అంటే నా లైఫ్లో ఎవరు లేరు అని నేను అనుకోను. ఉన్నారు కదా మా అన్న వదిన పిల్లలు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటే చాలు నాకు, అంతే. ఎవరు అవసరం లేదు. ఓకే, మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి. ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలి. ప్లాన్ చేస్తున్నాం దాన్ని. గిరాకీ ఎలా వస్తుంది? బెటర్ అంటే చాలా వరకు గిరాక్ అంటే నన్ను చూడనీకి ఎక్కువ వస్తారు. అంటే వస్తారు అన్న నరేష్ అన్న అంటారు, 4 డ్రెస్సులు వేసుకుంటారు, అన్న మళ్ళీ వస్తామన్నా, మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం తీసుకుంటామన్నా అని సపరేట్గా పోతారు. నవ్వు వస్తుంది వాళ్ళు వస్తే. చూస్తారు 4 డ్రెస్సులు చూపిస్తా, సరే అన్న నేను మళ్ళీ వస్తాను, రేపు ఫేవరల్ పార్టీ ఉందన్న, ఒక 10 days తర్వాత ఫేవరల్ పార్టీ ఉంది, ముందు వస్తామన్నా, ఈ డ్రెస్సులు మంచిగా ఉన్నాయి లేవో చూసుకొని వస్తారంటే చూసి వెళ్ళిపోతారు అంతే. ఏమన్నా నేను వాళ్ళని కూడా సరే చూడండిరా, సరే రండిరా అని అంటే అంతే. ఓకే, ఇప్పటికైతే బాగానే ఇస్తుంది, ఇక దాని గురించి అయితే టెన్షన్ లేదు. నీ ఇన్స్టా పేజ్ ఉంది కాబట్టి బాగా ఇంకా నువ్వే ప్రమోట్ చేసుకో. నేనే ప్రమోట్ చేసుకుంటున్నా. డిస్కౌంట్లు అట్లా ఇస్తుంటావా? డిస్కౌంట్ ఇక ఇస్తున్నా, కొన్ని క్లాత్లకి అట్లా కొన్ని 1000-4 అవి పెడతారు కదా ఇన్స్టాగ్రామ్లో, అంటే మనం కూడా ఫాలో అవ్వాలి అంతే. అంతే, వస్తున్నారు అయితే. వస్తున్నారు, పర్లే. ఓకే, సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.